హే గాయ్స్, అంతర్జాలం గురుస్ కి స్వాగతం. రామప్ప టెంపుల్ శాండ్ బాక్స్ టెక్నాలజీ యూజ్ చేసి కట్టారు అని అండ్ వాటి ఆర్కిటెక్చర్ గురించి లాస్ట్ 2 ప్రీవియస్ షార్ట్స్ లో చెప్పాను. ఆ లాస్ట్ 2 షార్ట్స్ మిస్ అయితే ఈ షార్ట్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ప్లీజ్ ఒకసారి వెళ్ళి అలా చూసేయండి. రామప్ప టెంపుల్లో 17th సెంచరీలో పెద్ద భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్లో 7.7 to 8.2 అని నమోదైంది. అంత పెద్ద భూకంపాన్ని కూడా ఈ టెంపుల్ తట్టుకుంది అంటే దానికి కారణం శాండ్ బాక్స్ టెక్నాలజీ ద్వారా కట్టడం. ఈ వీడియోలో చూపించినట్టు ఆలయంలో ఎంటర్ అవ్వగానే మీకు ఇలా పెద్ద రాళ్ళు పైకి వచ్చినట్టు ఉంటాయి. దానికి రీజన్ ఆ భూకంపం. వీటిని మదనికలు అంటారు. ఈ మదనికలు టెంపుల్ చుట్టూ 12 ఉంటాయి. మీరు ఇక్కడ ఈ మదనికలు పాదాలు చూస్తే ఇప్పుడు వాడుతున్న హై హీల్స్ అప్పట్లో కూడా ఉండేవి. ఇక్కడ చూడండి, ముందు చిన్న చిన్న గుడిల్లా ఉన్నాయి. ఇలా ఆలయం చుట్టూ 9 ఉంటాయి. ఇందులో ఆ కాలంలో నవగ్రహాలు పూజించేవారు అని అంటారు. ఇప్పుడు ఆ మండపాల్లో ఎటువంటి మూర్తి లేరు. ఈ వీడియోలో చూసినట్టు ఈ రాయి చూడడానికి హార్డ్ గా ఉన్నట్టు ఉంటుంది, కానీ వాటిని టచ్ చేసే టైల్స్ లా చాలా స్మూత్ గా ఉన్నాయి. ఇదే ఈ ఆలయం పాకశాల. ఇక్కడ ప్రసాదాలు వండి దేవుడికి నైవేద్యం పెట్టేవారు. అద్భుతమైన ఆర్కిటెక్చర్ అండ్ ఎన్నో రహస్యాలు దాచుకున్న ఈ రామప్ప టెంపుల్ ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో చేరుకోవాలి అంటే వరంగల్ వరకు ట్రైన్ ఆర్ బస్ లో చేరుకోండి. అక్కడి నుండి ఎటూర్ నగరం వెళ్లే ఆర్టీసీ బస్ ఎక్కి మూలుగులో దిగి అక్కడి నుండి ఆటో బుక్ చేసుకొని వెళ్ళండి. ఈ షార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సీ యు గైస్, బై.